50 ఏళ్ళు ఇంపాక్ట్ఫుల్గా యాక్ట్ చేయగలగడం అన్ని పాత్రలు. ఒక బాలనటుడిగా స్టార్ట్ అయ్యి 1975 జనవరి 9th దేవుడు చేసిన పెళ్లి రిలీజ్ 100 days ఫిల్మ్. సోమన్ బాబు గారు, శారద గారు, తాతినేని రామారావు గారు డైరెక్షన్, చలపతిరావు నాకు పాట అమ్మ పాడలేదు నేను చూడలేను నా గొంతుతో అమ్మ పాట పాడనా అమ్మ కళ్ళతో నిన్ను నేను చూడనా అని సాంగ్. ఐ థింక్ నారాయణ రెడ్డి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. సో ఫస్ట్ సినిమానే పాట. ఇప్పుడు ఆ సినిమా చూస్తుంటే ఎలాగే లిప్ మూమెంట్లు ఇచ్చాను. ఈ సినిమా అంటే ఏంటో తెలియదు. అంటే అమ్మా నాన్న ఆ కడుపులోనిచ్చే ఇండస్ట్రీ గురించి వింటున్నాను కాబట్టి ఒక ప్రహ్లాదుడిలాగా. అవును. కానీ ఆశ్చర్యం ఏంటంటే మీకు ఇంత నటన ఉంది, ఇంట్లో ఇంత నటన ఉంది, కానీ అమ్మ మిమ్మల్ని డాక్టర్ అవ్వాలని ఎందుకు కోరుకున్నారు? అది బేసిక్గా అమ్మకి ఏంటంటే దేవుళ్ళ తర్వాత మనకి కనిపించే దేవుళ్ళు డాక్టర్స్ అన్నది అమ్మ ఫీలింగు. అండ్ అమ్మకి ఆ ప్రొఫెషన్ అంటేనే విపరీతమైన రెస్పెక్ట్ ఉండింది అమ్మకి. సో అవ్వాలి అవ్వాలి అని నేను బాగా చదువుకున్నాను. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇంత నేను 11 yearsకే స్టేజ్ మై సభ అవురా ఈ రచన చమత్కృతి అన్న డైలాగ్తో మొదలెట్టి ఎస్వి రంగారావు గారు ఆశీర్వదించి ఇండస్ట్రీ మొత్తం ఆ రోజు ఆ గొంతుతోనే అప్పుడే పెట్ట కొంచెం కూతగానం అని వెంటనే డబ్బింగ్ ఎన్టీ రామారావు గారితో ఫస్ట్ సినిమా డబ్బింగ్ సంసారం. ఒక పక్క జమున్ గారు, ఒక పక్క రామారావు గారు, మధ్యలో నేను వాహిని స్టూడియోలో. ఆయన తాతనేని ప్రకాష్ రావు గారు, గ్రేట్ రికార్డిస్ట్ శివరామ్ గారని, వన్ ఆఫ్ ది బెస్ట్ రికార్డిస్ట్ ఆ రోజుల్లో వాహిని స్టూడియోస్లో. ఆయన నా వాయిస్ని రికార్డ్ చేశారు. సో ఫస్ట్ సినిమా రామారావు గారితో కాంబినేషన్, ఆ రోజు లూప్ సిస్టమ్. సో ఆయన బ్లెస్సింగ్స్తో మొదలయ్యి డబ్బింగ్ ఆర్టిస్టు. నెక్స్ట్ దేవుడు చేసిన పెళ్ళి, కళ్ళు చాలా పెద్దవని చెప్పి గుడ్డి క్యారెక్టర్ ఫస్ట్ సినిమానే. మళ్ళీ బాపు గారి స్నేహం కూడా బ్లైండ్ క్యారెక్టరే. అందులో అన్ని బాలు గారు పాడారు. ఇది ఒక లేడీ పాడారు, నాకు అమ్మ పాడలేదు. ఆవిడ పేరు ఏదో ఏదో మంచి పేరు గుర్తురావట్లే, శశి ఏదో వస్తుంది. చలపతిరావు గారు నాకు పాట అని మా నాన్నగారు ఆశ్చర్యం, ఏరా ఇంతకాలం నేను ఇండస్ట్రీలో ఉన్నాను, నువ్వు ఫస్ట్ సినిమాని నీకు పాట అది ఇది అని. సో అలా మొదలయ్యి ఇంకా అక్కడి నుంచి దేవుడు చేసిన పెళ్లి దగ్గర నుంచి మొదలైన నాకు స్నేహంతో మళ్ళీ చిన్న బ్రేక్ వచ్చి మళ్ళీ ఛాలెంజ్తో రీఎంటర్ అయ్యి. సో వీటన్నిటికీ ఏంటంటే అమ్మ నాన్న ఫ్రీడమ్ కూడా ఇచ్చారండి. ద బెస్ట్ పార్ట్ అదే. ఈరోజు నేను పిల్లల్ని చూస్తున్నాను కదా, వాళ్ళ పేరెంట్స్ వస్తారు తెలియకుండా వాళ్ళని ప్రెషరైజ్ చేస్తారు, కొంతమంది రోబోస్లా తయారైపోయారు. సో అలా నన్ను ఎప్పుడు వాళ్ళకి నన్ను ఫస్ట్ డే నుంచి నువ్వే వెళ్ళు, రామారావు గారి డబ్బింగ్కి నేనే వెళ్ళా. నోబడి కేమ్ విత్ మీ. అమ్మ నాన్న ఇద్దరు రాలే. ఈవినింగ్ నేను వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఫీడ్ ఇస్తుండేవాడిని, ఇలా జరిగింది నాన్న, ఇలా జరిగింది నాన్న, రామారావు గారు ఇలా అన్నారు నాన్న, ఆయన ఇలా అన్నారు నాన్న. సో అప్పుడే మీరు బాగా కనెక్ట్ అయిపోయారు బాగా బాగా బాగా. సో కొన్ని నాకే ఆశ్చర్యంగా ఉన్నాయి కొన్ని ఎక్స్ప్రెషన్లు, కొన్ని అందులో చిన్న అదే అంటాం కదా మనం, సితార్లా ఉండేది, ఇలా చిన్న వైలన్లా ఉంటుంది, బుల్బుల్ ఏదంటారు, అలాంటి దాని మీద చిన్న మ్యూజిక్ సింగ్ చేయాలి. ఇప్పుడు చూస్తుంటే కరెక్ట్గా ఫింగర్ టిప్స్ ఇవన్నీ బాగా పర్ఫెక్ట్గానే ఉన్నాయి. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఐ ఆల్వేస్ ఫీల్ యాక్టర్స్ అంతే, అమ్మా నాన్న వాళ్ళ బ్లడ్ అనమాట. యా యా